మహాస్వామి వారి లీల చదువుతుంటే నాకు కొంత ఆనందం, ఆశ్చర్యం కూడా వేసింది. మన సనాతన ధర్మం ఇంత గొప్పదా అనే ఆనందం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ధర్మంలో ఇంత టెక్నాలజీ దాగుందా అనే ఆశ్చర్యం కూడా వేసింది. విషయానికి వస్తే సుమారు 1940-50 ఆ ప్రాంతాల్లో ఒకతను కంచి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక టేప్ రికార్డర్ సహాయంతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు మహాపెరియవ అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ ఒక ప్రశ్న వేశారు. అత్యంత పురాతనమైన టేప్ రికార్డర్ ఏంటో తెలుసా అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం. అప్పుడు మహాస్వామి వారు ఇంకొక ప్రశ్న వేశారు. విష్ణు సహస్రనామం ఎలా వచ్చిందో తెలుసా అని అడిగారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక అతను భీష్మ పితామహుల వారు ఇచ్చారు కదా అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆయనకి ఏకీభవించి మహాస్వామి వారి వైపు చూశారు. అప్పుడు మహాస్వామి వారు మూడో ప్రశ్న అడిగారు. భీష్ముల వారు చెప్తుంటే అక్కడ కృష్ణ పరమాత్మ, వ్యాస మహర్షి, యుధిష్ఠిరుతో సహా అందరూ తన్మయత్వంతో వింటున్నారు కదా, ఆయన చెప్తుంటే మరి ఆ విష్ణు సహస్రనామాన్ని రాసుకున్నది ఎవరు చెప్తున్నప్పుడు అని అడిగారు. మళ్ళీ అక్కడున్న వాళ్ళంతా నిశ్శబ్దం, ఏ సమాధానం లేదు. అప్పుడు మహాస్వామి వారు అక్కడున్న వాళ్ళందరికీ ఇలా వివరిస్తున్నారు. భీష్ముల వారు సాక్షాత్తు కృష్ణ పరమాత్మని సహస్రనామాలతో స్తుతిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు వీళ్ళందరితో సహా అంత ఆనందంతో కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటున్నారు. సహస్రనామం పూర్తవడంతో అక్కడ మొట్టమొదట యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. భీష్ముల వారు విష్ణు సహస్రనామం స్తుతిస్తుంటే అందరం శ్రద్ధగా మునిగిపోయి వింటున్నాం కానీ ఎవరూ రాసుకోలేదే అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా చేసేదేం లేక అక్కడ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపుడే ఉన్నాడు కదా, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన వైపు చూసి స్వామి మీరే ఏదో ఒక దారి చూపించాలన్నట్టుగా కృష్ణ పరమాత్మను చూశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ నేను కూడా మీతో పాటే వింటున్నాను, ఇప్పుడు సహదేవుడు ఒక్కటే ఈ విష్ణు సహస్రనామాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలడు అని అన్నాడు. కృష్ణ పరమాత్మకి చేయలేక కాదు, తెలియక కాదు, ఆయన ఏదో లీల చేయాలనుకున్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు సహదేవుడు కూడా మన అందరితో పాటే విష్ణు సహస్రనామాన్ని వింటున్నాడు కదా, సహదేవుడు ఎలా తీసుకురాగలడు అని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు. మనందరిలో సహదేవుడు ఒక్కడే శుద్ధ స్ఫటికాన్ని ధరించాడు. శుద్ధ స్ఫటికానికి ఒక శక్తి ఉంది, ప్రకృతిలో ఉండే శబ్ద తరంగాల్ని గ్రహిస్తుంది. అది పైగా శుద్ధ స్ఫటికం అనేది సాక్షాత్తు ఆ శ్వేతాంబరుడైన మాహేశ్వర స్వరూపం. ఇప్పుడు సహదేవుడు సాక్షాత్తు ఆ శివుణ్ణి గనక ధ్యానిస్తే మళ్ళీ ఆ శబ్ద తరంగాల్ని వెనక్కి తీసుకొచ్చి వ్యాసుల వారికి చెప్తే మొత్తం విష్ణు సహస్రనామం అంతా కూడా వ్యాసుల వారు రాస్తారు అని కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. చూసారా, శుద్ధ స్ఫటికానికి ఎంత శక్తి ఉందో అంటూ విష్ణు సహస్రనామం ఇలా వచ్చింది అని మహాస్వామి వారు అక్కడున్న వారందరికీ ఇలా వివరించారు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జై జై శంకర, హర హర శంకర.